హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. చాలా మంది పేషెంట్స్ అన్ఫార్చునేట్గా కింద పడిపోయి షోల్డర్ ఫ్రాక్చర్ అవుతుంటే అటువంటి ఫ్రాక్చర్స్లో ఒకతను అజిముద్దీన్. సో ఈజ్ అవర్ ల్యాండ్ లార్డ్, ఇంతకుముందు రెస్టారెంట్స్ నడిపేది. సో అన్ఫార్చునేట్గా ఏమైందంటే అది కింద పడిన తర్వాత మళ్ళీ కేపాల్ కట్లు కట్టించడం జరిగింది. సో నాకు ఫోన్ చేస్తే నా దగ్గరికి వచ్చాడు. నేను చెప్పాను ఇమీడియట్గా నువ్వు సర్జరీ చేయించుకోవాలి, ఇటువంటి కేపాల్ కట్లు కట్టించుకుంటే ఏమాత్రం మూవ్మెంట్ రాదంటే ఈ అగ్రీడ్ అండ్ వీ డిడ్ ఏ మినిమల్ ఇన్వేజివ్ షోల్డర్ సర్జరీ. సో సర్జరీ చేసిన తర్వాత ఆయనకు ఎక్స్పీరియన్స్ ఆయన మాటలనే తెలుసుకుందాం. అజిముద్దీన్ గారు చెప్పండి, ఏమైంది అసలు మీకు? అది దేవుడే మీ దగ్గర పంపించిండు సార్. నిజంగా చెప్తున్నా, ఆ పట్టి కట్టేసి ఇట్లనే పెట్టేనుండే, నొప్పి మాత్రం అట్లాగే ఉండే సార్. ఎక్స్రా తీపిచ్చినా, నేను 3-4 జాగాలో చూపించినా కూడా అది కొద్దిగా ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. కానీ నాకు ధైర్యం అయితే లేదు, అదే పట్టి కట్టించిన తర్వాత మీకు వచ్చి చూపించగానే మీరు అప్పుడే సిటీ స్కాన్ చేపించినారు. అరే ఇన్ని 2-3 చోట నీకు ఇంత డ్యామేజ్ అయితే ఈ పట్టి ఎట్లా కట్టుకుంటావు, ఈ కాలంలో పట్టిల వల్ల అతుకుతుంది కానీ చెయ్యి ఇట్లా ఆడదు అని మీరు చెప్పంగానే నాకు ఇక సార్ ఆల్రెడీ పాత మనిషి, నేను ఎందుకు రాలేదు ఫస్ట్ అనుకొని 10 రోజులు అనవసరంగా నేను అక్కడిక్కడ వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డా. మీరు చెప్పంగానే నిజంగా చెప్తున్నా సార్, అబద్ధం కాదు, ఇది ఏదో స్టేట్మెంట్ కోసం నేను చెప్పట్లేదు. ఆపరేషన్ అయిన రోజు 2 గంటలలో నాకు ఏసీ పడదు కాబట్టి అది ఐసీయూలోకి వచ్చి పక్కకు వచ్చి కూర్చున్నా మంచిగా. నాకు ఏం నొప్పి కాలేదు. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఒక 13 రోజులు అయింది. ఇవాళ ఈ రోజుకి 13 రోజులు అయింది. 13 రోజులు అయింది. 13 రోజులలో చేయి లేపగలుగుతున్నాను. ఇవాళ కుట్టు తీసేసారు. और సార్ది చేయి మంచిగా ఉంది. నిజంగా చెప్తున్నా, చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది సార్ది. और నిజంగా చెప్తున్నా, अस्सलाम वालेकुम मुसलमान भाइयों को भी बोल रहा हूं मैं, वो पट्टियां बना के वो बना के शाली बंडा बोल के केपाल बोल के जाके हाथा टेढ़े नको कर लो. जो फ्रैक्चर हो जैसा हड्डी जुड़ता नहीं बोल के नहीं, मगर हाथ ऐसा खुलता नहीं. इससे क्या है, वो प्लेट डाल के उसको करेक्ट कर देते. इसलिए मेरा हाथ, मैं बोल रहा ना, दूसरे दिन से मेरे को फिजियोथेरेपी कर रहे करे तो हल्लू हल्लू उठ रहा. अब अल्लाह का फजल है, मेरे को 90% हाथ उठ रहा, मेरा सिर्फ 10% बचा 13 दिन के अंदर. तो गलतियां नको करो भाई, और यकीन मानो डॉक्टर साहब का हाथ अच्छा है और मेरे को बहुत, मैं सेटिस्फाई हूँ साहब से. बहुत जबरदस्त ट्रीटमेंट है साहब का. चंपापेट के पास अपना ओनर्स हॉस्पिटल है. आप लोग भाई लोग, आपको भी बोल रहा हूँ मैं, बहुत अच्छा ट्रीटमेंट है. साहब का हाथ अच्छा है और जबरदस्त ट्रीटमेंट है साहब यहाँ का. సో చాలా మంది పేషెంట్స్ ఏం చేస్తారంటే కేపాల్ కట్టించుకుంటే శాలిబండ సార్, ప్లస్ ఈ మూవ్మెంట్స్ రావు. సో ఈయనకు 13 days అవుతుంది. చెయ్యి పైకి లేపండి, చెయ్యి ఇట్లా లేస్తుంది చూడండి సార్. నాకు 90% వచ్చేసింది, ఒక 10% ఉంది. ఈ 10 days లో ఈ 10% కూడా మొత్తం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా సార్.